హైదరాబాద్ లో ఒక ఫేమస్ ప్లేస్. ఇక్కడ కాల్ బాయ్స్ వస్తారు చూడు, ఒక హాఫ్ అన్ అవర్ లో అట్లా. ఒక అబ్బాయి ఉన్నాడు, గురుడు రెడీగా ఉన్నాడు. ఆపేయమని బ్రో, అదే బ్రో, అదే అందుకనే కదా ఒకటే నిమిషం. ఏంటి కాల్ బాయ్ కాన్సెప్ట్ ఏంటి? కాల్ గర్ల్ ఉంది, కాల్ బాయ్ కూడా ఉంది, అదో రిక్వైర్మెంట్. షార్ట్ కింద అని ఉంటుందా లేకపోతే ఇంకొంచెం సాటిస్ఫై చేస్తే బాగా ఇస్తారు. 15,000 20,000. ఒక ఆంటీ ఉంటుంది బ్రో, ఎవరు తెలిసే ఉంటుంది, మంచి ఫేమస్. నీకు కూడా మూడు వచ్చి తాగుతాను రేపు ఉంటుంది అనమాట. నీకు తెలుస్తుందా? తెలియదు, నాకు తెలుసు. ట్యాబ్లెట్ గంట నేను 3 years పెద్ద, మళ్ళీ నా కాల్ నొప్పులు వస్తుంది, నీకు ఎందుకు వస్తుంది? సుఖపడతా, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సుఖపెడతాను, వాళ్ళకి దూరం ఉంది, నాకు దూరం ఉంది. ఇంట్లో వాళ్ళ కోసం నేను మొత్తం చేస్తున్నా, నా సర్వశక్తులు దారపోస్తున్నా. సెలబ్రిటీ అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు, అంటే నువ్వు ఇప్పుడు బాక్స్ నుంచి అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకునేది ఏంటి అంటే అది ఎంతమందితో పడుకున్నాడు. అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ 6% చూస్తారు. ఐస్ అయిపోతుంది, ఐస్ మొత్తం చీకటి పడేస్తా కదా నోట్లో పెట్టి. కాల్ బాయ్ అనాలా, సంఘ సంస్కృతి అనాలా? ముసలుడు ఎప్పుడు తెలుసా, ఉన్నప్పుడు సంపాదించి తర్వాత ఏం చేస్తావు చెప్పు, పిసుక్కోవడం. హాయ్ వ్యూస్, నేను వచ్చి అయితే ఒక అర్ధగంట అవుతుంది ఇక్కడికి వచ్చి. సో బిడ్డల కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా యాక్చువల్గా. సో నేను ఉన్న ప్లేస్ ఏంటంటే హైదరాబాద్లోని ఒక ఫేమస్ ప్లేస్. ఇక్కడ కాల్ బాయ్స్ దొరుకుతారు. సో చాలామంది రిచ్ లేడీస్ ఎవరైతే హై ప్రొఫైల్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిచ్చి కోసం వీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇక్కడైతే 110% యాక్యురేట్గా బిజినెస్ అయితే జరుగుతుంది మొత్తం ఆఫ్లైన్లో. సో ఒక్కసారి మనం ముందుకు వెళ్దాం. ఇది మొత్తం ప్రైవేట్ ప్లేస్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి చోట కొన్ని వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి. సో అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, గురుడు రెడీగా ఉన్నాడు. బ్రో హాయ్. ఎవరు బ్రో యాక్చువల్గా మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ? అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? బ్రో నార్మల్గా అడుగుతున్నా బ్రో. ఇప్పుడు నేను నార్మల్ చెప్తున్నా బ్రో. మీరు ఎవరు అసలు నన్ను ఎవరు అడుగుతున్నారు? అట్లా కాదు బ్రో, యాక్చువల్గా ఏమైతుందంటే బ్రో మీరు ఎవరు బ్రో ఇలా టచ్ చేస్తున్నారు? బ్రో నేనేమంటానంటే ఇక్కడ ఈ ఏరియాలో కాల్ బాయ్స్ ఉంటారు యాక్చువల్గా. ఉంటారు, ఎక్కడైనా ఉంటారు బ్రో, ఏడంటే నేను ఏదో నార్మల్ గా నుంచున్నా బ్రో, నన్ను తగులుకున్నారు ఏంది నాకు అర్థం కావట్లా. ఒక 10 minutes బ్రో, ఒక 10 minutes నాకు ఇంటర్వ్యూ చాలు. జస్ట్ ఏం లేదు, ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం కోసమే ఒక చిన్న బ్రో నీకు అన్నం పెడతా బ్రో. అసలు ఎవరు బ్రో మీరు? ఇదంతా నాకు బ్రో కెమెరా ఏంది బ్రో? నేను మీడియా నుంచి వచ్చా బ్రో, మీడియా నుంచి వచ్చాను. సో ఒక చిన్న మెసేజ్ జనాలకు ఇవ్వడం కోసం. ఇదంతా షో ఆపేయమని బ్రో, ఇది నాకు ఇది భయం అవుతుంది, ఇదంతా నాకు అర్థం కెమెరా ఫోన్ మాట్లాడాలి బ్రో. ఫోన్ అంతే, ఒక 10 నిమిషాలు ఫోన్. హలో ఫోన్ వస్తుంది నాకు బ్రో. బ్రో ఒక 10 నిమిషాలు బ్రో, రండి బ్రో, ఒక 10 నిమిషాలు. బ్రో ఏం బ్రో ఇలా తగులుకున్నారు మమ్మల్ని? నాకు నా పేరు మనోజ్, మర్చిపోయాను చెప్పడం. ఓకే, ఇప్పటికే మీకు సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు నేను కాల్ బాయ్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. సో రాజు మనకి చాలా తక్కువ టైం ఇచ్చాడు. సో మనోడితో చాలా క్రిస్ప్గా మాట్లాడదాం. సో హాయ్ బ్రో. హాయ్. అసలు ఏంటి కాల్ బాయ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు రావాలనిపించింది దీంట్లోకి నీకు? అంటే యాక్చువల్గా నాకు డబ్బులు అనేది చాలా టైట్ అయిపోయినాయి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా నాకు ఫ్యామిలీ పరంగా కూడా కొద్దిగా మా నాన్నగారు కొద్దిగా బిజినెస్లో కూడా లాస్ అయిపోయారు బాగా. ఎలా అంటే మాకు అంటే కొద్దిగా మా వ్యాపారం అని చెప్పి డబ్బులు చాలా వరకు లాస్ అయిపోయింది అనమాట. కొద్దిగా యాక్చువల్గా మనీ అయితే ఇప్పుడు నాకు కొంచెం నీడ్ అనమాట బ్రో. అది మాస్క్ తీర్చుకొని చూస్తారు కదా మన వాళ్ళు. ఎందుకు ఆ మాస్క్ తీయాలి? మాట్లాడుతున్నాం కదా, నీకు వినిపిస్తుంది నాకు వినిపిస్తుంది, మరి మాస్క్ తీసేది ఎందుకు? కాదు బ్రో, జస్ట్ మన వాళ్ళు చూస్తారా? నేను పెద్ద ఆర్టిస్ట్ నేను బ్రో, పర్లేదు. రేపు పొద్దున ఆర్టిస్ట్, ఇప్పుడు నువ్వు సమాజ సేవకుడు నువ్వు. అదేంటి మళ్ళా సమాజానికి సేవ కదా నువ్వు చేసేది? లేదు బ్రో, చాలా మంది అలాగే అనుకుంటారు. నీకు అలా అనిపించుంటుంది. అలా అనిపిస్తుంది కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పక్క సమాజానికి సేవ చేస్తున్నావు అండ్ యాజ్ వెల్ యాజ్ సుఖం కూడా తీసుకుంటావు. నువ్వు సుఖం అంటే నాకు డబ్బులు అవసరం అండి, నేను డబ్బుల కోసం ఏదైనా చేస్తాను. డబ్బుల కోసం వచ్చావు కరెక్టే, బాగానే ఉంది, నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది. కానీ నువ్వు డబ్బుల కోసం కాల్ బాయ్ జాబ్ను ఎందుకు ఎంచుకున్నావు? బోల్డ్ జాబ్లు ఉన్నాయి కదా. దీంట్లో ఎక్కువ వస్తాయి, కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ, డైలీ వస్తున్నాయి బాగానే. ఇంకా వేరే దాంట్లో డబ్బులు తక్కువ వస్తాయి. ఇప్పుడు ఎంత వస్తాయి పర్ డేకి? 10K. ఇంకొంచెం సాటిస్ఫై చేస్తే బాగా ఇస్తారు, 15,000 20,000 ఇస్తారు. ఇప్పుడు ఎట్లా షార్ట్కి ఎంత అని ఉంటుందా లేకపోతే డేకి ఎంత? అంటే డేకి, షార్ట్కి, నైట్కి, 2 షార్ట్స్కి, 3 షార్ట్స్కి. నీకు తెలుసు కదా, నీకు తెలియదు. నాకు తెలుసు బ్రో. తెలియకుండా ఉంటుందా? మీడియా పర్సనే కదా బ్రో, తెలియకుండా ఉంటుంది, అన్ని జరిగాయని తెలియదా? అట్లా కాదు, హైదరాబాద్ కాల్ ఉంటే కాల్ బాయ్స్ ఉన్నాను కాబట్టి కాస్త కోసి తెలుసు. బట్ అందరూ జెన్యున్ చెప్తారని లేదు. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బేసిక్గా కొంతమంది ఒక వెబ్సైట్ చూసాను నెట్లో. ఫస్ట్ గూగుల్ వికీపీడియా నుంచి సోర్స్ తీసుకునేటప్పుడు వెబ్సైట్లో సెర్చ్ చేస్తే ఒక రోజుకి ₹1,00,000 సంపాదించి మీరు కాల్ బాయ్గా మారిపోయింది ఇవ్వాలని చెప్పి వచ్చింది. వాడికి కాల్ చేస్తే వాడు నన్ను ఫస్ట్ 5,000 మనీ పంపించమన్నాడు. నాకు అర్థమైపోయింది అది అంతా ఫేక్ అని.
సో అందుకనే ఈ ఆన్లైన్ ముఠాన్ని పక్కన పెట్టి అసలు ఆఫ్లైన్ లో ఏం జరుగుతుందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే ఈ స్పాట్కి వచ్చిన లక్కీగా నువ్వు దొరికినావు. కాల్ గర్ల్స్ కాల్ బాయ్స్ ఉంటారు బ్రదర్, తెలుసుకోండి మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి. మీడియా పర్సనే కదా మీరు, అన్ని చేస్తున్నారు, అన్ని షూట్లు చేస్తున్నారు. ఉంటారని తెలుసులే, కానీ అసలు వాళ్ళు ఎంత సంపాదిస్తారు పర్ డే కి? సంపాదన అంటే ఎక్కువే ఉంటుంది బ్రదర్, ఎందుకంటే అందరు చేయదు అది, ఎవరో ఒకరు చేస్తారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మరి అంటే ఇప్పుడు యాక్టర్స్ కి ఎందుకు ఉంటుంది డిమాండ్? అందరు చేయాలి, వాళ్ళు చేస్తారు కాబట్టి కదా. మరి ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఒకళ్ళ దగ్గరికి వెళ్తావు కదా, ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళావు నువ్వు, వాళ్ళు నీకే ఇస్తారా డబ్బులు? ఎంతైనా సరే అది 10,000 అయినా 20 అయినా నీకు ఇస్తారా? అంటే అందరికి మనం తెలియాలని ఉండదు కదా, మధ్యలో కోఆర్డినేటర్లు ఉంటారు కదా, కాస్టింగ్ వాళ్ళు, వాళ్ళ సగం మన మొహం సగం. అంటే ఇప్పుడు ఎంత వెళ్ళినా కానీ 3,000 2,000 ఇస్తారా లేకపోతే? ఇప్పుడు 10,000 ఉంటాయి బ్రదర్, ఒకళ్ళు ఉన్నారు అనుకో, వాడు ఎంత తీసుకుంటే తెలియదు మనకి, ఇంత పేమెంట్ మాట్లాడతాడు, మనం ఆ పేమెంట్కి వెళ్తాం. ఇప్పుడు 10,000 అనుకున్నాను, 5,000 వాడికి తీసుకుని 5,000 మనకి ఇస్తాడు. ఇంక ఇద్దరు ఉన్నారు అనుకోండి, 5,000 2,000 అడిగి తీసుకుని మనకి మొహానికి 2,000 తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ నువ్వు సాటిస్ఫాక్షన్ బాగా అనిపించింది అనుకో, క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది, సో ఆ టైంలో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు, వాళ్ళు చెప్తారు నీకు, అంటే బాగుంది సర్వీస్ సో ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తారు. సో అప్పుడు ఆ మనీ నీకే వస్తుందా, అది కూడా వాళ్ళకి పోతుందా? నీకు రావాల్సిన దానికంటే అంటే ఆంటీ ఇస్తే సపరేట్ గా మనకు దాని సాటిస్ఫాక్షన్ చేసామనుకోండి, అదే ఇచ్చింది, మనం బాగుందిలే ఇంకోసారి వస్తాడులే అని. మళ్ళీ ఆ కోఆర్డినేటర్కి ఇస్తే ఏముంది, కోఆర్డినేటర్ గారు వాడు తెస్తాడు తేవచ్చు, ఇది మంచిగా ఇడితే నాది పడుకుంటుంది కదా, సుఖపడుతుంది నాతో, ఇది ఎక్కువ ఇచ్చింది అనమాట. సో ఇప్పటి వరకు ఎంతమంది చేసావు? మీరు ఎంతమంది చేశారు బ్రో? నేను నిన్ను అడుగుతున్నా బ్రో, మీడియా పర్సన్ కదా, మీరే వేస్తారు కదా, మీకు లేదా బ్రో? నేను 18 గురించి కాదు, మీకు ఉంటుంది కదా బ్రో, లేదా బ్రో ఇదేనండి మీరు అబ్బాయి అలా అడుగుతారు ఎందుకు బ్రో? మరి ఆ క్వశ్చన్ ఏంది బ్రో చెప్పండి. కాదు నేను చెప్పేది, మీరు వేస్తారా అంటే మగాడన్నా వేస్తారు బ్రో, ఉంటది కదా. అదే బ్రో నేను అనేది, కానీ ప్రతి ఒక్కరికి ఉంటది కదా, అంటే కాల్ బాయ్ కి పర్ డే కి ఇంతమందిని వాడుతున్నారంటే ఒక మంత్ కి ఇంతమందిని వాడవాలి, తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటనే డౌట్స్ చాలా మందిలో వస్తాయి. సో దానికోసం నేను అడుగుతాను, అంటే మిమ్మల్ని ట్రిగర్ చేయడం కాదు ఇక్కడ పాయింట్, బట్ మీరు అంటే మీ డైలీ ఆ రొటీన్ ఎలా ఉంటుంది అసలు? ఎంతమందిని వరకు సాటిస్ఫై? బ్రో 4 డే వీక్లీ 4 డేస్ వెళ్తాను, 3 డేస్ కొంచెం పెయిన్ ఉంటుంది కదా బ్రో, వారం రోజులు 3 రోజులు పడుకుంటాం, మంచిగా రెస్ట్ తీసుకుంటాం. ఇంకేం జాబ్ చేస్తావు ఇది కాకుండా? ఇదే బ్రో, ఇంకేం కాదు, దీంట్లో మంచి బాగా డబ్బులు వస్తున్నాయి నాకు. కాల్ బాయ్ అని కొడుతుంది ఫస్ట్ నా పేరు వస్తుంది, మొత్తం గూగుల్తో మాట్లాడు తెప్పించుకుంటారు. అదే కదా బ్రో, ఆన్లైన్ లో కూడా ఎక్కువ ఏముంది, ఫోన్ వచ్చేస్తారు గూగుల్ అని కాల్ బాయ్ అని కొడతారు, అమ్మాయిలు ఏముంది వచ్చేస్తాం, మన పేరే ఉంటది. అబ్బాయిలే కాదు అబ్బాయిలు కూడా పిలుచుకుంటారు అప్పుడప్పుడు నా యొక్క సాటిస్ఫాక్షన్ కి. బ్రో ఇది బ్రేకింగ్ బ్రో, నిజంగా అవునా? పిలుచుకుంటారు బ్రో, ఏముంది అబ్బాయిలు వాళ్ళు కూడా అమ్మాయిలు ఇచ్చినంత ఇస్తారా, ఇంకేమైనా వాళ్ళు ఎక్కువ ఇస్తారు బ్రో, ఇంకా అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగా. కానీ అమ్మాయిలు ఎక్కువ ఇస్తారా ఆంటీలు ఎక్కువ ఇస్తారా మిమ్మల్ని బ్రో? ఆంటీలు, ఎందుకంటే ఆంటీలు ఇంతలా ఉంటారు కాబట్టి బాగా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కాల్ బాయ్ గా నువ్వు మారిన తర్వాత ఒక వరస్ట్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? అక్కడికి వెళ్ళి అసలు ఆ రోజు ఎందుకు వెళ్ళాను రా బాబు అన్న సిచ్యువేషన్ కావాలి నాకు. అది ఒక ఆంటీ ఉంటది బ్రో, ఆంటీ మంచి మీడియా పర్సన్, మీకు తెలిసే ఉంటది, మంచి ఫేమసే. ఎవరోడే పేరు అది అని ఉండేది, ఆంటీ పెద్ద బాగుంటది ఆంటీ, మీరు చూస్తే మంచి పడిపోద్ది, నీకు కింద పడిపోద్ది, అది కార్చుకుంటారు, అంత బాగుంటది ఫిగర్. కాకపోతే అది ఒకసారి పిలిచింది బ్రో నాకు, అంటే చాలా మంది వెళ్తారు, నేను కూడా వెళ్ళా, వాళ్ళతో పాటు నేను వెళ్ళా, చాలా మంది పిలిపించుకుంటాను. బ్రోకర్ త్రూ వచ్చిందా కాంటాక్ట్, లేదంటే నేను బాగా అంటే నేను బాగా తిరిగి ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్ వచ్చేసింది, డైరెక్ట్ నా నంబర్ ఫోన్ చేసింది, కాంటాక్ట్ చేసుకుని, ఎవడు బాగున్నాడు అని, నేను నచ్చాను అంత నచ్చాను కాదు, ఏమన్నా అర్థం కావట్లా అర్థం కావట్లా. అయితే సరే పిలిచిందని వెళ్ళి నైట్ అంతా ఉన్నాను బ్రో, అది ఏమో బాగా అంటే తాగుద్ది బ్రో, అది మంచి మందు తాగుద్ది, మంచి మందు ఏదో తెచ్చుకుంటూ తాగుతుంది, మంచి స్టఫ్ తాగుతుంది. తర్వాత మళ్ళీ పడుకున్నప్పుడు మీద ఎక్కుద్ది, ఇంకొంటే డాగ్ స్టైల్ అని దగ్గర తీసుకుంటారు బాగా అనమాట. అంటే ఆవిడ వరస్ట్ గా ఏమనిపించింది ఆవిడ దగ్గర నీకు? నేను తాగను బ్రో, నా నోట్లో పోసిద్ది తాగని చెప్పి, నీకు కూడా మూడు వచ్చి తాగుతా అని రేపుద్ది అనమాట, నిన్ను ఫోర్స్ చేసిద్ది బాగా. ఆంటీ పోస్డ్ యంగ్ బాయ్ టైటిల్ అదే. కానీ అసలు ఆ టైంలో నీ ఫీలింగ్ ఎందుకు వచ్చిందా అనిపించిందా, లేకపోతే సర్లే నాకు సాటిస్ఫై అయ్యేవాడి బ్రో, బాగా సాటిస్ఫై అయ్యేవాడిని. నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకున్న టైంకి అసలు నీకు అసలు ఆ ఫీల్ ఉండదు కదా? అది ఫీల్ అంటే ఏముంది, డబ్బుల కోసం చేయడమే తప్ప ఏముంది, ఫీల్ ఏముంది, నేను సుఖపడతా, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సుఖపెడతానా, ఇంకా బోని గిరాకు బాగుంటది కదా, డబ్బులు సుఖాను దూలం అన్నీ ఉంటాయి ఇంకా.
ఇంకేముంది, అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ సెక్స్ కోసం చూస్తారు బ్రో, అమ్మాయిలను లవ్ చేసేది కూడా అందుకేగా. కానీ నీకు హెల్త్ పరంగా ఇష్యూస్ ఏం రాలేదా? ఏం కాలేదు బ్రో, నేను కూడా టాబ్లెట్స్ కూడా ఏం తీసుకున్న దానికి. అవును, టాబ్లెట్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు క్లైనర్కి వెళ్తావు కదా, అప్పుడు కొంతమంది దగ్గర టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుందా? అంటే వాళ్ళు ఏమన్నా ఒక్కోసారి టాబ్లెట్స్ వేసుకోవాలి bro. టాబ్లెట్స్ ఏమన్నా ఒకసారి టాబ్లెట్స్ వేసుకోవాలి, ఒక్కోసారి టాబ్లెట్స్ వేసుకుని కాదు, టాబ్లెట్స్ వేసుకోకపోతే కష్టమే, పడిపోద్ది. ఎందుకంటే మనకి వీక్లీ 4 days అంటే మరి చేయాలి కదా బ్రో, చెప్పు. ఇప్పుడు ఆ వీక్ లో 4 days వెళ్తావు కదా, అంటే బిట్వీన్ ఒక్కోసారి టాబ్లెట్స్ గంట బ్రో, ఒకసారి 1 hour అంటే కష్టం అని. టాబ్లెట్స్ వేసుకోకపోతే 15 నిమిషాలు కానీ. ఆ టాబ్లెట్ అంటే చెప్తావా మా వ్యూవర్స్ కి? నీకెందుకు చెప్తా, వాళ్ళకి ఎందుకు చెప్తా, సీక్రెట్లు అన్ని మరి అసలు ఇంకా నువ్వు నీకు ఎంతో కొంత సహాయం చేస్తానన్నా కదా నీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వాళ్ళ అవసరం అయితే నాకు కాంటాక్ట్ అవ్వమని చెప్పు. మరి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి నీకు వాళ్ళు? ఏముంది బ్రో, ఏదో ఇన్స్టా ఐడి స్నాప్ ఐడి పెడతా. ఈ వీడియో కింద కామెంట్ పెడితే నువ్వు వాళ్ళకి పర్సనల్ గా ఏమన్నా లింక్ పెడతావా? పెడతా. మరి నీ నెంబర్ కానీ లేకపోతే నీ ఇన్స్టా ఐడి కానీ? స్నాప్ ఐడి ఇస్తా, స్నాప్ లో అయితే అంత సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది కాబట్టి స్నాప్ ఐడి. స్నాప్ ఐడి ఇస్తావా? ఓకే, ఈ వీడియో కింద మీరు కామెంట్ పెడితే మనోడు మీకు ఇస్తాడంట. సో ఆయన నెంబర్ కానీ ఇన్స్టా ఐడి కానీ డిస్క్లోజ్ చేయని అంటున్నాడు. సో కొన్ని ఉంటాయి కదా ఆఫ్లైన్లో, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంచున్నాం బాగానే ఉంది. ఆన్లైన్ అయితే ఎలా ఉంటుంది? మీ కాంట్రాక్ట్కి డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసి ఇదంతా సైకిల్ ఉంటుందా, లేదంటే క్లయింట్ డైరెక్ట్గా నీకు కాల్ చేస్తాడా? క్లయింట్ కాల్ చేస్తాడు, ఒకసారి క్లయింట్ ఒకసారి వేరే బ్రోకర్లు ఉంటారు మధ్యలో, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు ఎంత ఉందా, డైరెక్ట్ గా కాంటాక్ట్ కొంతమంది. ఇప్పుడు నువ్వు కొంతమందికి వెళ్తా ఉంటావు కదా, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏమన్నా రెఫరెన్స్ ఇస్తారన్నమాట, ఎవరైనా ఉంటే మంచిగా చేయించుకునే వాళ్ళు అమ్మాయిలు, వాళ్ళు కూడా ఇస్తారు. నీకు వచ్చే కస్టమర్లు ఎక్కువ ఎవరు ఉంటారు అంటే జాబులు చేసే పెద్దవాళ్ళు ఉంటారా, ఆంటీలు ఎక్కువ రిచ్ వాళ్ళు వస్తారా, పూర్ వాళ్ళు వస్తారా? రిచ్ వాళ్ళే బ్రో, పూర్ వాళ్ళు డబ్బులు ఎంత పెట్టుకోలేరు. పూర్ వాళ్ళు ఎంత పెట్టుకుంటారు చెప్పండి, పూర్ వాళ్ళు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరొకరు, వాళ్ళు వేయించుకుంటారు. ఇంకా రిచ్ వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చి మరీ వేయించుకుంటారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో తెలుసా మరి? బ్రో ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టు ఒకసారి. ఆగు బ్రో, నువ్వు ఎడదామంట విందాం బ్రో. అసలు ఏమింటావు, ఒకవేళ మీ క్లయింట్ అయితే ఒకసారి విందాం అని అంతే, ఇంకేం కాదు. క్లయింట్ కాదులే బ్రో, ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో బ్రో ఒకసారి స్పీకర్ ఆన్ చేయవా? ఆగు బ్రో మాట్లాడుతున్నా. కాదు బ్రో, స్పీకర్ ఆన్ చేసి మా వాళ్ళు వింటారు కదా. మార్నింగ్ నుంచి ఒకటే వేసుకుంటున్నారు నన్ను. నువ్వు ఎక్కడున్నావు? నేను కొద్దిగా బయట ఉన్నా అని చెప్పాను కదా, ఇంటర్వ్యూలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇంటర్వ్యూ ఏంటి భయ్యా, నాకు అర్థం కాదు. ఓ పక్క క్లయింట్లు వెయిటింగ్ చేస్తుంటే నువ్వు ఇంటర్వ్యూ అంటే నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు పాన్ స్టార్ట్ అయిపోతావు అనుకుంటున్నావు డే నైట్ లోకి. సర్లే జల్దీ నువ్వు జల్దీ బయలుదేరి, అక్కడ నువ్వు ఉండదు ఇప్పుడు. ఇంటర్వ్యూ నువ్వేనా హీరో అనుకుంటున్నావు ఏంటి భయ్యా? జల్దీ పో. సర్లే ఉంటారులే, మళ్ళీ పోతు. ఎవరైనా ఉంటారు కదా, క్లయింట్ ఉంటారు కదండి. ఏంటంటే కలమంటాడా? ఏం లేదండి, కలవమంటారు, తప్పదు కదా, కలవాలి, ఏం చేస్తాం. మీరు ఇంటర్వ్యూ అన్నారు, ఇంకా లేదు ఒక 10 minutes అంతే. నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు నీ వల్ల. నా వల్ల వస్తున్నాయి కాళ్ళ నొప్పులు, నువ్వు ఏజ్ కి మించి చేస్తున్నావు కాబట్టి ఆ పనులు అందుకు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు. నా ఇంటర్వ్యూ వల్ల ఏం రాలేదు. ఇంకా నీకు మరి నేను నీతో పాటు కూర్చున్నాను కదా, నీకంటే నేను 3 years పెద్దే, మళ్ళీ నా కాళ్ళ నొప్పులు వస్తారు, నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు? వస్తున్నాయి బ్రో, ఏం చేయమంటావు చెప్పు. మొత్తం మీ టీం మొత్తం ఎంత ఉంటారు? టీం అంటే నేను ఒక్కడే అండి, టీం కూడా ఏమంటాం ఒక్కడే. అంటే ఇంకా టీం ఉంటే మధ్యలో ఆడదింటాడు, నాకు వచ్చే అవకాశాలు అడిగిపోతాయి. అంటే నీలాగా కాల్ బాయ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా? ఉంటారు బయట, అక్కడ ఇందాక ఆడ కనబడ్డా కదా, ఆడే నుంచి ఉంటారు ఒకడు, నువ్వు కనుక్కొని వచ్చా అన్నావు కదా, ఆడే ఉంటారు ఆడొకడు. నాకైతే అంటే కనిపించాలి కదా 4-5, నేను వాళ్ళని అడగాల వద్దా అని డౌట్కున్నా. బట్ నేను చూసాక మాత్రం నాకు ఇంకా 100% నువ్వు కాల్ బాయ్ అనిపించింది, అందుకే డైరెక్ట్గా వచ్చేసినాయి. ఇంకా ఏమైనా ఫీల్ అయ్యావా నేను డైరెక్ట్గా వచ్చిన తర్వాత? ఫీల్ అవ్వాలి అంటే నీకు ఉంటుంది కదా ఆశ, ఉంటుంది ఆశ, వచ్చినావు ఆశనే వచ్చావు ఏదో. కానీ కాల్ బైక్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గర మోసపోలేదా ఈ వెబ్సైట్ లో కానీ, లేకపోతే ఇంకెవరన్నా? ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ సైకిల్ ఫస్ట్ పడతారు, నేను పడ్డా, తప్పదు కదా. ఇప్పుడు ఫస్ట్ నేను మోసపోతే 2-3 సార్లు మోసపోయా. తర్వాత నాకు ఎలా వెళ్ళాలని చెప్పి ఎవరో గైడెన్స్ ఇచ్చారనమాట. గైడెన్స్ ప్రకారం నేను పోయా, ఇప్పుడు కొంచెం మంచి సక్సెస్ అయ్యాను. నువ్వు చేసేది పని ఏదో నువ్వేం సంఘ సంస్కృతి కాదు కదా. ఇప్పుడు నేను చేసే పనిలో డౌట్ వస్తే నా సూపీరియర్స్ అడుగుతా. నీ దాంట్లో ఎవరు ఉంటారు అట్లా సూపీరియర్స్? ఎవరు ఉంటారు కదా, నేను క్రియేట్ చేద్దామని చెప్తున్నా. నువ్వు ఎంక్వైరీ చేస్తావా? అంటే క్రియేటర్ నీకు నువ్వే అవుతావా? నేనే క్రియేట్ అవుతానా అబ్బా, చూస్తావా? అంత స్టెప్ ఉందా? అంత స్టెప్ చూస్తావా? అంటే సరే టైం వస్తే నేను చూస్తున్నా, పోలీసు వాళ్ళు చూస్తున్నా, అది కాదు కానీ
నీకు ఎందుకయ్యా నీకు ఆయన ఎందుకు టీమ్ వాళ్ళు ఆయన నీకు ఎందుకు నేనే క్రియేట్ చేద్దాం కాదు అనుకుంటున్నా. బ్రో, నేనంటే ఇప్పుడు నీకులాగా కాల్ బాయ్స్ ఉంటారు. ఇప్పుడు నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నాతో పాటు ఇంకొక ముగ్గురు ఉంటారు, 2-3 ఉంటారు. మా వాడు రాయేష్ అని ఇంకొకళ్ళని ఉంటారు. నేను ఉంటే చెప్తా, నీకు ఇప్పుడు దబుక్కుని సమస్య వచ్చిందనుకో, పోలీసు కూడా పట్టున్నాడు భయ్, అప్పుడు నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? నేనేం కనుక్కోను భయ్యా, సింగిల్గా వెళ్ళిపోతావా? సింగిల్ వెళ్ళిపోతా. ఇప్పుడు ఒక క్లయింట్ని తీసుకెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్, తీసుకెళ్ళిపోయి ఇంకా అక్కడ నీ ఫోన్ కూడా పనిచేయని పరిస్థితి. ఏం చేసేది భయ్యా, మహా అయితే తీసుకుంటుంది, ఏం చేస్తుంది అవసరం అయితే. కానీ ఆవిడ తాగిన తర్వాత కొంచెం విచక్షణ తాగిన రహితంగా తర్వాత ఏముంది, ప్రవర్తించి- ఎక్కువ ఏం చేయలేదు భయ్యా, ఏం చేసేది చెప్పు. మీ ఇంట్లో చెప్పావు మరి ఎప్పుడన్నా? ఇంట్లో వాళ్ళు చెప్తే చేసిస్తారా భయ్యా ఈ పని? మరి ఏం చెప్పి ఇది చేస్తున్నావు ఇంట్లో? ఇంట్లో వాళ్ళు ఏదో పార్ట్ టైం వర్క్ చేస్తాను, బయట సిస్టమ్ వర్క్ చేస్తాను, డబ్బుల కోసం చెప్తాను, ఏం చెప్తాను. బయటికి వెళ్తానా అలా పని చేసి వస్తాను. ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ భయ్యా, డిగ్రీ అయిపోయింది. ఎక్కడ డిగ్రీ? గుంటూరు గుంటూరు. ఇది నీకు రెఫర్ చేసింది ఎవరు ఉన్నారా? నువ్వే కావాలని ఈ ఫీల్డ్ నాకు అంటే కొంతమంది చెప్పారు, తర్వాత నేను దాన్ని ఇంకొక స్టడీ చేసి. కాల్ బాయ్ గా నువ్వు మారడానికి ఒక గట్టిగా నిన్ను ప్రభావితం చేసిన అంశం అంటే ఏం చెప్తావు? కాల్ బాయ్ అంటే నాకు ఏంటంటే డబ్బులు వస్తాయి భయ్యా, కొంచెం నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళని కూడా సాటిస్ఫాక్షన్ చేస్తున్నా. నీకు అంత సెక్స్ పిచ్చా నీకు? నాకు ఇచ్చే భయ్యా, సిక్స్ పిచ్ బాగుంది నాకు. నీలో అంత వేడి ఉందా? ఉంది, చూస్తావా? తీసుకెళ్ళి కొంపలు పడేయండి. పడేసిన అసలు నేనే వెళ్తున్నా. మరి అంత ఇదిగా అసలు నీ ఏజ్కి మించి నువ్వు ఎక్కువ చేస్తావు, నీకు అర్థం కావట్లేదు. రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ టైంలో చేయలేకపోతే రేపొద్దున మీ భార్య ఎవరైతే ఉందో వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోదని నీ గ్యారంటీ ఉందా నీకు? పెట్టుకుని భయ్యా, నా సాటిస్ఫాక్షన్ వస్తే డబ్బులు వస్తున్నాయి, నేను చేసుకుంటాను అంతే. ఇప్పుడు నీ ప్రజెంట్ ఆనందం కోసం చూస్తే రేపొద్దున నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఏదంటే డబ్బులు వస్తున్నాయి భయ్యా, ఈ సాఫ్ట్వేర్ వాడు ఇస్తున్నాడు 10 రోజులు 10,000 చెప్పు. ఏ సాఫ్ట్వేర్ వాడు ఇస్తున్నాడు, ఏ బిజినెస్ చేస్తే నీకు 10,000 వస్తున్నాయి చెప్పు. ఇదైతే స్పాట్ పేమెంట్ ఇస్తున్నారు. వ్యాపారం అనుకో, డబ్బులు ఎడుతున్నారు వ్యాపారంలో. విషయం చెబుతున్నా, ఏ వ్యాపారం బాగుందని చెప్పి. జాబ్ అయినా నీకు రోజుకి 500-1000 రూపాయలు తప్పించి ఎక్కువ రావు. నువ్వు కాల్ బాయ్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించావు, ఇంట్లో వాళ్ళకి ఏం చేసావు? ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు ఇంట్లో వాళ్ళ కోసం నేను మొత్తం చేస్తున్నా, నా సర్వశక్తులు దారపోస్తున్నా, చెమట కక్కుతున్నా అని చెప్తున్నావు. ఏం చేసావు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు దాకా? ఇదిగో డబ్బులు పంపిస్తా కదా నేను, ఈ డబ్బులతో ఆ డబ్బులు పంపించేస్తున్నా ఇంటికి. ఏదైనా సంపాదించుకొని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా మంచిగా. కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్, మా ఫాదర్ కొద్దిగా బిజినెస్ లాస్ వచ్చింది, ఆ అప్పులు తీసుకొని కొద్దిగా మంచి బిజినెస్ అని ప్లాన్ చేస్తాను చూస్తాను. ఇప్పుడు ఎంత పంపించావు, ఎంత మొత్తం పంపించావు ఇంటికి? పంపించడం అంటే నెలకు ఒక 40,000 ఈజీగా పంపిస్తాను. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత పంపిస్తున్నాడు, మనోడు అంత పంపిస్తున్నాడు. సో బాగానే ఉంది. అంటే మీ మమ్మీ అడగదా అసలు నువ్వు మొన్నే కదరా హైదరాబాద్ వెళ్ళింది, ఏం చేస్తున్నావు అక్కడ అసలు అని చెప్పి అడగలేదా? అంటే కొద్దిగా ఎక్కువ హైగా కొంచెం వేరే మంచిగా పరిచయం అయ్యాడు ఒకటి. వాడి దగ్గర నేను కొంచెం ఎక్కువ బాగా డబ్బులు సంపాదించాను అనమాట. అంటే కొంచెం ఎలా అంటే మంచి వర్క్ బాగుండి మీ కొంచెం friends కి ఎవరికైనా తెలుసా నువ్వు ఇలాంటి ఎవరికి తెలియదు భయ్యా, మొత్తం ఇలాంటి confidence- చెప్పుకుంటాం భయ్యా. నువ్వు చెప్పుకుంటాలండి అయితే అంటే నేను బలి చెప్పుకుంటాను షటైర్లు వేస్తున్నావు భయ్యా నా మీద. సటైర్లు కాదు బ్రో, అది చాలా మందికి ఉండే డౌట్స్ ఇవి. నీకంటూ ఒక సేఫ్ జోన్ లో వచ్చేసావు నువ్వు, నీ ట్రాక్ బాగుంది. బట్ అందరి కాల్ బాయ్స్కి అలా ఉండదు. చాలా మంది నేను ఈ కాల్ బాయ్ గురించి మాట్లాడిన తర్వాత నేను ఒక 4,000 పోతుంది తెలుసా ఒక వెబ్సైట్ లో. వాళ్ళు ఫోన్ చేసి అసలు అడిగి నిజంగా ఇస్తాడా ఇవ్వడని చెప్పి నేను అడిగి ఫోన్ పే చేశా. ఆ ఫోన్ పే చేసిన నా దగ్గర ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది, అండ్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా నా దగ్గర. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలాంటి వాడు నువ్వు చెప్పడం వల్ల చాలా మంది కాల్ బాయ్స్ గా మారి రోజుకు 1,00,000-2 లక్షలు సంపాదిస్తాం అనుకున్న ఎవరుతుంటారో వాళ్ళంతా చేంజ్ అయిపోతుంది. కాల్ గర్ల్ ఉంది, కాల్ బాయ్ కూడా ఉంది. అదో రిక్వైర్మెంట్, జనాలకి కావాలి అది. జనాలకు కావాలి కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు, అదొక బిజినెస్. నిజంగా కాల్ బాయ్ గా చేస్తే పర్ డే కి 1,50,000 వస్తాయి బ్రో, వస్తాయి. ఏంటంటే డిమాండ్. కానీ ఇప్పుడు బానే ఉంటది. రేపొద్దున పరిస్థితి ఏంటి? రేపొద్దున పరిస్థితి ఏంటి? నీకు అన్ని పౌడర్ వాడతాం, లూజ్ అయిపోతాయి. పౌడర్ రేపొద్దున ఏం వాడతాం, చేయగలవు? పౌడర్ ఉందిగా. ఏం పౌడర్? అదే పౌడర్ చెప్పే ఇందాక. అంటే ఇక ఇప్పుడు నువ్వు ఎంత ఇక్కడ నీకు నాటి అమెరికా తెలుసా? నాట్ ఏమో తెలియదు. దాంట్లో ఉంటది, పవన్ వెబ్సైట్ చూసుకో. ఏంది అన్ని అడుగుతావేంది భయ? చిన్నపిల్లలు ఐస్క్రీమ్ అయిపోతే పిల్లాడు పెట్టుకోవాలి అర్థం. నీళ్ళు అంటున్నావు నువ్వు. ఐస్క్రీమ్ అయిపోతుంది, ఐస్క్రీమ్ మొత్తం చీకితో పడేస్తావు కదా, నోట్లో పెట్టుకుంటావు చీకితో. అది ఇంకా కాదు కదా, నాట్ అమెరికాలో ఉంటుంది. నాటి అమెరికాలో నీకు వాడు ఎంతసేపు తింటాడు అమ్మాయిని? ఫోన్ అలాంటి వాడు ఎంత వాడతాడు? అది సైజు పెరగడానికి కూడా కొన్ని తొత్తున్నాయి కదా. మరి ఏమి ఏజ్ ఎంత భయ్యా? నాకు 28. 28 వచ్చిన ఇంతవరకు ఏం లేదు భయ్యా నీకు. ఓకే సరే సరే, నా గురించి వదిలేసి, నా గురించి నేను ఇంటర్వ్యూ లేదా జనాలు చెప్పడం కోసం ఏమన్నా అయిందా లేదా చెప్పు భయ్యా. ఎంతవరకు ఏమన్నా అయిందా లేదా?
ప్రతి ఆడియన్స్ కి తెలియాలంటే నువ్వు చాలా క్లియర్ గా చెప్తే నాకు అర్థమవుతుంది కదా. సో నేను పిన్ టు పిన్ అడుగుతా, నాకు తెలుసా లేదని కాదు, నీ దగ్గర నుంచి డేటా వాళ్ళకి ఇవ్వటమే నా పని కదా. కాల్ బాయ్ దిగేవాళ్ళు మొత్తం కూడా యంగ్స్టర్స్ 25 to 30 to 33 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కాల్ బాయ్ లోకి దిగుతున్నారు. సో తర్వాత పడిపోద్దు భయ్యా, అప్పుడు దిగలేవు. అందుకే ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి. తర్వాత ఏం చేస్తావు చెప్పు, పిసుక్కోవడమే లోపల కూర్చొని. ఏమన్నా నవ్వుతావు ఏంది భయ, నిజం నాన్న కాదు, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఏమన్నా అంటే మొహమే చెప్పి మా లోపల ఒకటి మైండ్ ఒకటి చెప్పను, ఏమంటే ఉన్నది మాట్లాడతా. అవునా కదా, ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళకి సుఖం ఉంది, నాకు సుఖం ఉంది, సుఖపడుతున్నాం, డబ్బులు వస్తున్నాయి మంచిగా, నాకు ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు ఉంది భయ. నీ బిజీ షెడ్యూల్లో తనకేమైనా టైం ఇస్తావు అసలు? ఇస్తానంటే మాట్లాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు నెలకోసారి వెళ్తా ఉంటాం. మామూలే కదా గర్ల్ ఫ్రెండ్ అంటే. అంటే బేసిక్ గా అమ్మాయిలు టైం కోరుకుంటారు, నీ ప్రెజెన్స్ కోరుకుంటారు, వాళ్ళు కూడా సుఖం కూడా కోరుకుంటారు. అదే సరే వాట్ ఎవర్, అది నేను చెప్పకూడదు కాబట్టి నీ నోటితో చెప్పిద్దామని చెప్పలేదు. కానీ మరి ఇంత ఆగుతున్నావు అనమాట నాలో. బిజీ షెడ్యూల్ మొత్తం నాకేముంటుంది భయ చెప్పు. బిజీ షెడ్యూల్లో నీ టైం ఆవిడకి కేటాయిస్తావు మరి? బిజీ షెడ్యూల్లో ఏమంటా బిజీగా ఉన్నాను చెప్తే అది అర్థం చేసుకుంటుంది. అదే కదా లవ్ భయ. నేను ఆఫీస్ లో ఉన్నానంటే అసలు పెట్టేస్తుంది, బయట ఉన్నాను బయటేస్తుంది. అది అడుగుతుంది, అదేం అడగట్లేదు, వీడియో కాల్ కూడా చేయమంది, ఎందుకంటే అర్థం చేసుకుంటుంది కాబట్టి. అదే కదా భయ. 4 రోజులు చూసింది ఆ పిల్లకి, యాస్ వచ్చిన తర్వాత నేను వదిలేస్తుంది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? వదలదు భయ. ఎందుకు? నాకు అంత పెద్ద కాబట్టి బ్రో మరి అంత రాగా మాట్లాడుకో, ఎందుకంటే చూస్తున్నారు కదా. నువ్వు చెప్పుకుంటావు బ్రో. ఇప్పుడు అంటే నేను ఏమనాలి, కాల్ బాయ్ అనాలా, సంఘ సంస్కృతి అనాలా? అన్ని రెండు అనుకో. ఏదంటే అది సంఘ సంస్థ కాదు కూడా. మరి సుఖం కావాలి, ఎవడన్నా వస్తాడు ఏంది, ఎవరు రాడుగా, ఊరికే వచ్చేవాళ్ళు ఉంటారు, ఎందుకు రాకుంటారు. కానీ ఒకవేళ అంటే కొంతమందితో మంచి క్లయింట్స్తో వెళ్తూ ఉంటావు కదా, అలాంటి టైంలో వాళ్ళు మళ్ళీ నీకు కాల్ చేసి కలుద్దామా, లేదంటే లవ్ ప్రపోజల్స్ కానీ? ఎందుకంటే ఏం చేయలే బ్రో, డబ్బుల కోసం అంతకంటే ఒక అమ్మాయి అనేది కానీ పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు డబ్బుల కోసం నేను తయారయ్యామంటే నువ్వు ఎంతమందితో పడుకున్నా మొహమ్మద్ అడిగింది. ఇంకా నువ్వు అడిగేసావు అది మరి అంతే కదా, పెళ్లి చేసుకునేది ఏంది అంటే అది ఎంతమందితో పడుకుని ఉంటుందో దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఏముంది అడిగితే, నేను చేసుకోను, నువ్వు ఇలాగే ఇదే బిజినెస్ బాగుంది చేసుకో, మంచిగా రోజు కొడతా పడుకోవచ్చు అని చెప్పాను. నేనేంటంటే భయ, నాకు లవర్ ఉంది, నాకు ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయిని ఇచ్చేయాలని ఉండదు. కాకపోతే ఏంటంటే అది బిజినెస్ పరంగా అంతే, అంతేగాని దాన్ని లవ్ అని పెట్టుకోకూడదు. లవ్ పెట్టుకున్నా కానీ దాంతో ఉంటా, అంతేగాని. ఇప్పుడు ప్రేమించే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అది మనం చెప్పలేం కదా భయ, ఇంట్లో ఒప్పుకోవాలి, అదంతా ఉంటది కదా. అంటే రేపొద్దున మంచిగా ఫైనాన్షియల్ గా సెట్ అయిపోయిన తర్వాత అమ్మాయిని పెళ్లి కానీ వాళ్ళు ఏమంటారు, ఏదో అడుగుతారు కదా, జాబ్ అడుగుతారు, క్యాస్ట్ అంటారు, తెలిసింది కదా లవ్ మ్యారేజెస్. సో అంటే ఇంకా దీన్ని ఏమన్నా స్కిప్ చేసే మార్గం ఉందా కాల్ బాయ్ ని? ఇంకా కంటిన్యూ చేస్తావా? ఒకవేళ చేస్తే ఎప్పటి వరకు? నా అవసరాల వరకు చేసుకుంటా భయ, తర్వాత మానేస్తాను. డబ్బుల అవసరాల కోసం అంటే అదే నాకేం ప్రతిది కాదు. సుఖం డబ్బులు రెండు ఉన్నాయి. ఇప్పుడు వెళ్తావు కదా, ఇప్పుడు క్లయింట్ రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఏ టైంకి వస్తావు రేపు? రేపు మార్నింగ్ 5-6 కల్లా అయిపోతుంది. రేపు మార్నింగ్ 5-6 మళ్ళీ ఆఫీస్ వెళ్ళగా భయ. ఇప్పుడు నువ్వు మీ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చావు? నీ బైకా ఎవరైనా దింపారా? ఈసారి వేరే వాడు చెప్పాడు, నా క్లయింట్ వేరే వాడు ఇందాక ఫోన్ చేశాడు కదా, వాడు వేరే వాడు చెప్పాడు నాకు ఫోన్ చేశాడు. సో ఫైనల్ గా కాల్ బాయ్లోకి ఇలా వచ్చే వాళ్ళకి నువ్వేం చెప్తావు, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం చెప్తాం భయ్య, అదే డబ్బుల అవసరాల కోసం భయ్య, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరు పడితే నమ్మద్దు, వెళ్ళాలి, పని చేసుకొని రావాలి, డబ్బులు తీసుకొని రావాలంటే డబ్బుల అవసరాలకే, ఇది పెద్ద ఏముండదు కదా భయ్య చెప్పు. అది ఓకే, చాలా థ్యాంక్స్ రాజు, నా ఇంటర్వ్యూకి మంచిగా హెల్ప్ చేసావు అండ్ నీ టైం, వాల్యుబుల్ టైం నాకు ఇచ్చావు. సో చూసారు కదా, ఇది రాజు బయోగ్రఫీ. సో కాల్ బాయ్గా మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకి కళ్ళ కట్టినట్టు చూపించాడు. సో తను మారిన రీజన్ ఇంట్లో వాళ్ళ వల్ల. సో వాళ్ళ కోసమే తను ఇంత ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చేస్తున్నానని చెప్పుకోలేని పరిస్థితి, అండ్ ఫ్రెండ్స్కి, ఇటు నమ్మిన అమ్మాయికి, అలాంటి వాళ్ళు ఎవరికి కూడా తను చేసే పని ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. తన లోపల ఎంతో మదన పడుతున్నాడు నిజంగా. సో ఇది రాజు బయోగ్రఫీ గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.